డీటెయిల్స్ చూద్దాం. కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులు అన్యాయం చేసేలా ఉన్నాయన్నారు టీజేఏసీ నేతలు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. ఏపీ ఉద్యోగులను ఆంధ్రాకే పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఆప్షన్ ఫామ్లో తప్పులున్నాయని చెప్పారు టీజేఏసీ నేతలు. రీఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి టోటల్ వర్క్ గతంలో ఏపీజేఏడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి వలన ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయని ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏపీజేఏడీకే అప్పగించడం అనేటువంటిది ఇది మళ్ళీ మాకు అనేక అన్యాయాలకి తావిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఆ అధికారుల్ని ఇందులో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం చేయలేకపోవడం పట్ల మేము తీవ్రంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మెంబర్ సెక్రటరీగా నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నియమించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆప్షన్స్ అనేటువంటి పదాన్ని తీసివేసి స్థానికత ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ మరి ఇవ్వాల్సిందిగా కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ఎపిసోడ్నంతా కూడా హెచ్ఓడీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు లెక్కలేదు. 200 గతంలో చెప్పారు. మొన్న విభజన సందర్భంగా 139 అని విభజన చేశారు. అసలు హెచ్ఓడీలు ఎన్ని ఉన్నాయి? రీఆర్గనైజేషన్ కమిటీ ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కమల్నాథం కమిటీ ఒక ఉత్సవ విగ్రహంలాగా మారిపోయిందనేది ఈ గైడ్లైన్స్ని బట్టి మాకు అర్థమైంది. అనేక విషయాలు వారికి అనుకూలంగా పెట్టుకోవడం జరిగింది. మేము ఆశించింది ఏంటంటే జోనల్లో ఉన్నటువంటి డిస్టిక్ క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చోబెట్టి వీరిని ఏం చేయమంటారు అని ఒక కంక్లూజన్కి వస్తుందని కమల్నాథన్ కమిటీ అనుకున్నాం. చట్టంలో లేనప్పటికీ కూడా ఇవాళ ఈ కమిటీ కేవలం 5% ఉద్యోగులను మాత్రమే విభజన చేస్తుంది. 12 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ కేవలం 50,000 మంది ఉద్యోగుల విభజన మాత్రమే జరుగుతూ ఉంది. 95% ఉద్యోగుల వివరాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు, ఈ కమిటీ తీసుకోవడం లేదు. వారికి సంబంధించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోవాలి, 2 ముఖ్యమంత్రులు కూర్చోవాలి, 2 చీఫ్ సెక్రటరీలు